ఇండియన్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని ఆల్కహాల్ తాగమని ఎంకరేజ్ చేస్తుంది. సో, ఎందుకంటే ఇప్పుడు ఆల్కహాల్ రెవెన్యూ అనేది స్టేట్ గవర్నమెంట్ గాని చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ స్టేట్ బడ్జెట్ 10-20% మందు బాబులే ఏస్తున్నారనమాట. సో, అంత డిపెండ్ అయ్యి ఉన్నారు ఆల్కహాల్ మీద. ఇంకోటేంటంటే బయట నార్మల్‌గా ఆల్కహాల్ ఒక 200కి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినా గాని, ఇన్ రియాలిటీకి వచ్చేటప్పుడు దగ్గర దగ్గర ఒక ₹1000 వరకు వాళ్ళు సెల్ చేస్తున్నారు. మిగతా మొత్తం వాళ్ళ టాక్సేషన్ గాని, వాళ్ళ ప్రాఫిట్స్ గాని సో, ఇలా చూస్తున్నారు. కేరళలో గాని, తమిళనాడులో గాని గవర్నమెంట్ అనేది తన ఓన్ లిక్కర్ షాప్ అనేది అక్కడ సెల్ చేస్తుంది. అక్కడ జస్ట్ వాళ్ళు బిజినెస్ చేస్తుంది. ఆ బిజినెస్ మీద కూడా టాక్సేషన్ వస్తుంది. సో అందుకని అంత డిపెండ్ అయ్యారన్నమాట ఈ ఆల్కహాల్ మీద. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ గాని గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే 2700 లిక్కర్ షాప్స్ అంటూ ఉండేది. అది కాస్త ఒక 3000 వరకు అక్కడ వెళ్ళింది. సో చూడండి ఎంత డిపెండ్ అయ్యారో ఆల్కహాల్ మీద. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గవర్నమెంటే మందు బాంబులను ఇంకా తాగమని వాళ్ళే ఫోర్స్ చేస్తున్నారు. ఎటువంటి రెగ్యులారిటీస్ లేకుండా ఇంకోటి ఏంటంటే రీహాబిటైజేషన్ సెంటర్ అలా లేకుండా కేవలం ముందు మీదే చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు తాగమని. ఈవెన్ ఆంధ్రాలో కనుక మనం చూసుకున్నట్టే నాణ్యమైన మందు అని చెప్తున్నారు. ఈవెన్ నాణ్యమైన మందు ఎంత ఇచ్చినప్పటికీ వాళ్ళు కూడా ఇదే ఆల్కహాల్ మీద డిపెండ్ అయ్యింది. చాలా గవర్నమెంట్స్ గానీ ఆల్కహాల్ మీద డిపెండ్ అయ్యింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆల్కహాల్ మీద గవర్నమెంట్స్ అనేది ఎంత డిపెండ్ అయ్యారో, వాళ్ళు ఎంత ప్రాఫిటబుల్ చేస్తున్నారు. సో మీ స్టేట్ లో ఉన్న గవర్నమెంట్ ఆల్కహాల్ మీద డిపెండ్ అయ్యారా లేదా అని కింద కమెంట్ చేయండి.